డబ్బులు ఊరికే రావు అంటూ ఉంటారు. అవును కదా? ఇది అందరికీ వర్తిస్తుంది కదా? ఎవరికైనా అంతే కదా? ఎవరికి డబ్బులు ఊరికే రావు. ఏదో ఒక పని చేసి సంపాదించుకోవాలి. ఇక ఎవరికైనా వారి అవసరాలకు మించి ఉంటే ఇతరులకు సహాయం చేస్తారు, లేక అప్పుగా ఇస్తూ ఉంటారు. అప్పు అనేది ఖచ్చితంగా తిరిగి చెల్లించాలి. అది వ్యక్తిగతమైనదైనా, బ్యాంకుల నుంచి అయినా, క్రెడిట్ కార్డు ద్వారా అయినా అప్పు అప్పే, తీర్చవలసినదే. అందుకే తీర్చగలిగే స్థాయిలోనే అప్పులు ఉండాలి. ఎంత చెట్టుకు అంత గాలి అంటూ ఉంటారు కదా? అంతేగా మరి. తీర్చగలిగే స్థాయిలో అప్పులు ఉంటే ఏ సమస్య రాదు. అలా కానప్పుడు ఇదిగో ఇలా తొందరపాటు నిర్ణయాలతోటి, ఆవేశంతో, ఇతరత్ర కారణాలతోటి అత్యంత విలువైనది, ఈ లోకంలో మనిషికి అత్యంత విలువైనది ప్రాణమే, దానినే పణంగా పెడుతూ ఉన్నారు. అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నారు. కాబట్టి గమనించండి, ఎంత చెట్టుకు అంత గాలి. మనము తీర్చగలిగే స్థాయిలోనే అప్పులు ఉండాలి. మరీ ముఖ్యంగా క్రెడిట్ కార్డు విషయంలో మనము ఎంతైతే క్రెడిట్ కార్డు ద్వారా వాడతామో అది పూర్తిగా గ్రేస్ పీరియడ్ తర్వాత చెల్లిస్తే ఎటువంటి ఇబ్బంది రాదు, అది మనకు లాభం కూడా. అంతేగాని మినిమం అమౌంట్ కట్టుకుంటూ పోతే గనక ఖచ్చితంగా అది తలకు మించి భారం అవుతుంది.